హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. అండ్ ఎలా జరుగుతుంది మీ లాస్ట్ వీక్ ప్రిపరేషన్ కూడా కమెంట్ చేసేయండి. సో చాలా మంది నీట్ ఎగ్జామ్ ఇంక ముందు వస్తుంది అనగానే ఫస్ట్ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటి అంటే చాలా భయంగా ఉంది అనేసి. సో ఇవాళ ఆ భయాన్ని, టెన్షన్ ని, ఆ స్ట్రెస్ ని అన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి ఎగ్జామ్ రోజు అనేసి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాము అనుకుంటున్నాను. అలాగే మనం ఒక 1 year డ్రాప్ తీసుకొని మరి ఈ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసే సిల్లీ మిస్టేక్స్ వల్ల మేజర్ లాస్ ఉంటుంది. 1 year మొత్తం వేస్ట్ అయ్యే ఛాన్స్ కొని ఉంటుంది. సో ఆ మిస్టేక్స్ అన్నిటిని అవాయిడ్ చేసి ఎగ్జామ్ ని మంచిగా ఎలా రాయాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎన్ని రోజులు కాలేజ్లో అయినా లేదంటే ఇంట్లో అయినా రాసే ఎన్విరాన్మెంట్ ఒకలాగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రోజు ఆ ఎన్విరాన్మెంట్ వేరేలాగా ఉంటుంది. టోటల్ సెక్యూరిటీ అలాగే కొంచెం ఆ కంగారు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటన్నిటిని చూడగానే మన హార్ట్ బీట్ అయితే ఫుల్ రైజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇలా మనం భయపడడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మన ఎగ్జామ్ మీద కానీ ఉంటుంది. మనం ఎక్కువగా భయపడుతుంటే మన బ్రెయిన్ థింకింగ్ అనేది కాస్త స్లో డౌన్ అవుతుంది. ఈ భయాన్ని మొత్తం ఎలా కంట్రోల్ చేయాలి అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అలాగే నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఏంటి అంటే ఇవాళ నుంచి కమింగ్ డేస్ మొత్తం కూడా 2 to 5 ఎగ్జామ్ రాయండి. అలాగే ప్రతి ఎగ్జామ్ కూడా ఇది రియల్ నీట్ ఎగ్జామ్, నేను ఇలానే రాయాలి అని మిమ్మల్ని మీరు మీ బ్రెయిన్ ని మోడిఫై చేసుకోండి. అలాగే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళారు, లోపల క్లాస్ రూమ్ లో కూర్చున్నా కానీ ఏదో కొంచెం ఆందోళన టెన్షన్ గా ఉంది అనుకున్నప్పుడు క్లాస్ రూమ్ నుంచి బయట వచ్చేసేయండి. వాటర్ కనో లేదంటే వాష్రూమ్ కనో ఏదో ఒక రీజన్ చెప్పి బయట వచ్చేసేయండి. అలాగే ఆ ఎన్విరాన్మెంట్ లో కొంచెం ఫిట్ అవడానికి ట్రై చేయండి. అలాగే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ మీ బ్రెయిన్ కి మీరు ఎటువంటి మెసేజెస్ అయితే పంపిస్తారో తిరిగి అదే మెసేజెస్ మీ బ్రెయిన్ లో మొత్తం తిరుగుతూ ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటే డెఫినెట్ గా మీరు స్ట్రాంగ్ గానే ఉంటారు. మీరు భయపడుతూ ఉంటే డెఫినెట్ గా మీరు భయపడుతూనే ఉంటారు. ఓకేనా? అలాగే డార్విన్ న్యాచురల్ సెలెక్షన్ లో ఏం చెప్పారు, ఎవరైతే ఏ ఆర్గానిజం అయితే ఎన్విరాన్మెంట్ లో మంచిగా ఫిట్ అవుతుందో ఆ ఆర్గానిజమే ఎక్కువ సర్వైవ్ అవ్వగలుగుతుంది. అలాగే మనం కూడా నీట్ ఎగ్జామ్ రోజు ఎంత మంచిగా ఆ ఎన్విరాన్మెంట్ లో ఫిట్ అయితే ఎటువంటి భయం ఆందోళన టెన్షన్ లేకుండా మంచిగా ఎన్విరాన్మెంట్ లో ఫిట్ అయ్యి మన బ్రెయిన్ ని 100% యూస్ చేసామంటే ఖచ్చితంగా మీరు 100% రిజల్ట్ పొందుతారు. సో భయానికి భయం పెట్టేసేయండి మీ దరిదాపుల్లో రాకుండా. అలాగే ఇంకా ఎగ్జామ్ పేపర్ గురించి భయం వేస్తుంది అంటారా, మీరు 100% సిలబస్ మొత్తం కవర్ చేశారు, మంచిగా మాక్ టెస్ట్లు అన్ని చాలా ఎక్కువ రాశారు అనుకుంటే మీరు అసలు ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. బికాస్ మనం చాలా ఎక్కువ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తుంటాం, టఫ్ లెవెల్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీట్ లో ఇచ్చే క్వశ్చన్స్ ని చూసినప్పుడు ఓకే ఇవన్నీ మనకు వచ్చినట్వే అనే ఒక హ్యాపీ ఫీలింగ్ మీకు వస్తుంది. అలాగే ఇన్ని రోజులు మనం డే అండ్ నైట్ చదివిన దానికి ఆ ఎగ్జామ్ హాల్లో మనం చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కి అటెంప్ట్ చేస్తూ ఉండేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది. సో ఇది అసలు భయపడాల్సిన టైమే కాదు. మీరు ఎవరు అసలు భయపడకండి, చాలా స్ట్రాంగ్ గా రాయండి, అలాగే మంచి రిజల్ట్స్ పొందుతారు. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా భయం గురించి ఇంకొక విషయం చెప్తాను. మీరు ఒకవేళ భయపడుతూ ఉన్నారనుకోండి, ఆ భయంలో ఆ టెన్షన్ లో మనకు తెలిసిన క్వశ్చన్స్ ని కానీ రాంగ్ గా అటెంప్ట్ చేయడానికి వీలుంటుంది. సో నేను చెప్పాను కదా, భయానికి భయం పెట్టేసేయండి, చాలా స్ట్రాంగ్ గా రాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వద్దాం. అదేంటంటే ఓఎంఆర్ ఫిల్లింగ్. చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ ని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేసామన్నది ఒక టాపిక్ అయితే మనం ఓఎంఆర్ ని కానీ చాలా ఫాస్ట్ గా ఫిల్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏదైనా ఒక మిస్టేక్ చేయబోయి ఒక నెంబర్ కి పెట్టబోయి ఇంకొక నెంబర్ కి పెట్టామో ఇక అంతే, అయిపోయినట్టే మన పని, మొత్తం 1 year మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఓఎంఆర్ అయితే ఫిల్ చేయాలి. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ ని ఓఎంఆర్ ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను, రండి. బిఫోర్ ఓఎంఆర్ ఫిల్లింగ్ చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే పేపర్ మీ చేతికి తీసుకున్న వెంటనే ఒక్కసారి పేపర్ మొత్తం తిరిగేయండి. ఆ లెవెల్ ఎలాగుందో మీకు చూస్తే అర్థమవుతుంది. తెలిసిన క్వశ్చన్స్ అన్ని వచ్చాయా, ఓకే డబుల్ హ్యాపీ. లేదు అనుకుంటే అప్పుడే టెన్షన్ పడద్దు, లోపల కొంచెం డీప్ గా చదివితే మీకు తెలిసిన క్వశ్చన్స్ కానీ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ లోనే సాడ్ గా ఫీల్ అవ్వద్దు. దెన్ ఆబ్వియస్లీ మనం బయాలజీ నుంచి స్టార్ట్ చేస్తాం. బయాలజీలో ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఫాస్ట్ గా పెట్టేసుకోండి. అండ్ దెన్ ఏదైనా క్వశ్చన్ కి ఒక 2 ఆప్షన్స్ మీద డౌట్ ఉంది, ఆ రెండిట్లో ఏది అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్ ని పాస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి. దానిపైనే టైం వేస్ట్ చేయొద్దు. సో బయాలజీ మొత్తం ఇలా ఫిల్ చేసిన తర్వాత వెంటనే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్ లో కానీ ఫస్ట్ థియరీ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత న్యూమరికల్స్ లోకి వెళ్ళండి. బికాస్ న్యూమరికల్స్ అనేటివి మనం బ్రెయిన్ కి ఇంకొంచెం షార్ప్నింగ్ కదా, సో అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ ఏదైతే థియరీ బేస్డ్ ఉన్నాయో అవి మాత్రమే ఫస్ట్ ఈజీగా ఉన్నట్టు మాత్రం ఫస్ట్ ఫిల్ చేసేయండి. సో ఇప్పుడు ఓఎంఆర్ ఫిల్లింగ్ గురించి కనుక వస్తే
ఫస్ట్ మీకు ఇవి కరెక్ట్గా తెలిసాయి అనుకుంటే వెంటనే బబ్లింగ్ చేసేయండి. అన్నీ ఒకేసారి పెట్టుకొని లాస్ట్లో బబ్లింగ్ చేసుకుందాము అనుకుంటే అసలు చాలా అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్. ఒకసారి నేను ఇలా చేసి నేను మార్క్స్ని లాస్ అయ్యాను. ఆ స్టోరీ నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, బికాస్ అది చాలా పెద్ద స్టోరీ లేండి, దాని వెనకాల చాలానే ఉంది. సో అదంతా ఇప్పుడు అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే అన్నీ ఒకేసారి లాస్ట్ 20 minutes లో చేద్దాము అని మాత్రం అస్సలు అనుకోకండి. లాస్ట్ 20 minutes లో మనకి ఇన్విజిలేటెడ్ ప్రెషర్ ఉంటుంది. కొంతమంది ప్రెషర్ పెడతారు, కొంతమంది ప్రెషర్ పెట్టరు. ఓకేనా? నేను ఫర్దర్ గా ఇంకొంచెం నీట్ ఎగ్జామ్ రోజు ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే లాస్ట్ 20 minutes లో అస్సలు ఆ రిస్క్ ఫ్యాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. మీకు బయాలజీ మొత్తంలో కరెక్ట్ గా అన్ని క్వశ్చన్స్ కి పెట్టేశారు, వీటికి ఇదే ఆన్సర్స్ అనుకున్నప్పుడు వెనకడుగు వేయకండి. ఒక 5 questions అటెంప్ట్ చేశారా, దెన్ వెంటనే ఓఎంఆర్ ని ఫిల్ చేసేయండి. లేదు మొత్తం బయాలజీ నాకు ఈజీగా ఉన్నాయి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనుకున్నప్పుడు బయాలజీ మొత్తం ఫాస్ట్ గా టిక్ చేసి మొత్తం బయాలజీని ఒకసారి ఫిల్లింగ్ చేసేయండి. ఆ తర్వాత కెమిస్ట్రీ అండ్ దెన్ ఫిజిక్స్ అనమాట. సో మీకు ఏదైతే ఫస్ట్ వచ్చిందో ఆ క్వశ్చన్స్ వెంటనే ఫాస్ట్ గా చదివేసి అటెంప్ట్ చేసేయండి. రాదు, ఇది ఒకవేళ డౌట్ ఉంది అన్నప్పుడు దాన్ని స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి. దానిపైన అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. టైం అనేది చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది ఈ 3 hours లో. అసలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుంది అంటే రాస్తారు కదా మీకే అర్థమవుతుంది. సో ఓఎంఆర్ ఫిల్లింగ్ అనేది కానీ చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. అయిన వెంటనే సబ్జెక్ట్ అయిందా లేదంటే 5 questions అయ్యాయా వెంటనే ఫిల్లింగ్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు 5 questions కి ఎవ్రీ 5 questions కి ఓఎంఆర్ ఫిల్ చేస్తున్నారు అనుకుంటే నీట్ గా నిదానంగా స్లోగా మాత్రం పెట్టద్దు, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా చాలా ఫాస్ట్ గా రౌండ్ చేసేయాలి. ఈ రౌండ్ ఫాస్ట్నెస్ రావాలంటే ఈ రోజు నుంచి మీరు చదువుతున్న ప్రతిసారి రివిజన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి రౌండ్స్ పెడుతూ ఉండండి. రౌండ్ పెడుతూ ఉన్నప్పుడు మీకు ఆ ఫాస్ట్నెస్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. అలాగే ఇంకొక టిప్ చెప్తాను ఏంటంటే ఓఎంఆర్ ఫిల్లింగ్ అప్పుడు మనం చేసే ఫాస్ట్నెస్ కి కొన్నిసార్లు హోల్ పడే ఛాన్స్ ఉంటుంది కదా, దీన్ని అవాయిడ్ చేయాలనుకుంటే మనం తీసుకెళ్లే అడ్మిట్ కార్డ్ ని కింద ఒత్తిగా యూస్ చేసుకోండి. సో దట్ మనకి కొంచెం బాగుంటది, ఓఎంఆర్ ని ఫిల్ చేయడానికి కొంచెం మెత్తగా ఉంటది కదా, అలా చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 3 hours లో మీరు నోటితో చదువుతున్నప్పుడే మీ కళ్ళు ఆ క్వశ్చన్ ని కనిపెట్టి మీ బ్రెయిన్ ఆన్సర్ చేసేయాలి. అంత ఫాస్ట్ గా ఉండాలి. ఇది తప్ప ఇంకా ఏది ఆలోచించద్దండి. మీరు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉన్నారు, మీ సరౌండింగ్స్ లో ఎవ్వరు లేదు, మీరు చాలా పీస్ఫుల్ గా ఉన్నారు అండ్ మీ బ్రెయిన్ క్వశ్చన్ పేపర్ మీద మాత్రమే వర్క్ చేయాలి. వాటికి వచ్చే ఆన్సర్స్ మాత్రమే ఓఎంఆర్ లో ఫిల్ చేయండి. కేర్ఫుల్ గా ప్రతి ఒక్కటి నీట్ గా నిదానంగా చాలా ఫాస్ట్ గానే బట్ ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది కరెక్టే కదా, ఓకే దెన్ ఓఎంఆర్ లో ఫిల్ చేసేయండి. ఓకేనా? అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ మన 1 year కష్టం అనేది వేస్ట్ అవ్వకూడదు. ఇలా తెలియకుండా ఇలా చెప్పే వాళ్ళు లేకుండా చాలా మంది మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి ఒక 5 minutes అలా తిరిగి రమ్మని చెప్పాను కదా, అది ఒకవేళ పాసిబుల్ అవ్వలేదు అనుకుంటే లోపల రూమ్లోకి వెళ్ళిన వెంటనే కాసేపు అలా రెస్ట్ తీసుకోండి. లేదంటే కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి లైక్ మనసులోనే కళ్ళు మూసుకోకుండా యోగా చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు డెఫినెట్గా నీట్ మీద మొత్తం భయం పోతుంది. బికాస్ ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ హాల్ లోపల అండ్ బయట వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. బికాస్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను అనుకోండి, అసలు మీకు భయం అనేది ఉండదు, అది అనుకుంటున్నాను నేను. సో అందుకే నీట్ ఎగ్జామ్లో మొత్తం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.